అంతా చూసిన తర్వాత ఇంకా ఏం తెలుసుకోవాలి? అనసూయ, నువ్వాగు. మనవడా, శరీరానికి గాయమైతే మానుతుంది, మాటలతో మనసుకి గాయమైతే అది ఎప్పటికీ మానదురా. తను ఏం చెప్పదలుచుకుందో అది చెప్పనివ్వు. నువ్వు చెప్పమ్మా కావేరి. నేను విశాల్ కారులో సైడ్కి వెళ్తుంటే అమ్మకి బాలేదని ఫోన్ వచ్చింది. స్నేహ నా మీద కోపంతో అమ్మని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయిందంట. తప్పని పరిస్థితుల్లో విశాల్ కారులో అక్కడికి వెళ్ళాను. విశాల్ని వెళ్ళమని చెప్పినా అమ్మకి బాలేదని తను ఉన్నాడు అక్కడే. అవునా? మరి ఆయన గారికి చేయి తెగితే నువ్వెందుకు అంత ప్రేమ చూపించావు? నేను మనిషిని అనసూయ గారు. సాటి మనిషికి చెయ్యి తెగి రక్తం కారుతుంటే అతను ఎవరైనా నేను అలాగే ప్రవర్తించేదాన్ని. అర్జున్ బాబు అమ్మ కోసం ఉప్మా చేస్తుంటే విశాల్ ఉల్లిపాయలు కట్ చేశాడు. అంతే తప్ప నేను ఏ తప్పు చేయలేదు. నువ్వు మహానటివి కావేరి. ఇంతకు ముందు భువన అడిగితే సైట్లో ఉన్నానని చెప్పావు. ఇప్పుడు నిజం తెలిసిందనగానే వేరే కథ చెప్తున్నావు. అయ్యయ్యో, అర్జున్ కళ్ళారా చూశాడనేసరికి మాటలు మార్చేశావు. కొంప సర్వనాశనం అయిపోవడానికి నీలాంటి కోడలుంటే చాలు. కోడలి విలువ నీకేం తెలుస్తుంది అనసూయ? నెత్తిన జల్లుకోవలసిన గంగా జలాన్ని కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగించే మనిషివే నువ్వు. మీరెందుకు కావేరిని సమర్థిస్తున్నారు? తన ఇంటికి కరెక్ట్ కాదు. అవును, కావేరి ఇంటికి కరెక్ట్ కాదు.